తెలుగునాట మంగలి వాళ్ళు, చాకలి వాళ్ళు పక్కపక్కనే నివసిస్తుంటారు. బహుశా అన్ని రాష్ట్రాల్లోనూ ఇదే పద్ధతి ఉంటుందేమో. సంఖ్యపరంగా మంగలి వాళ్ళ జనాభా తక్కువే అయినప్పటికీ తెలుగు పౌర సమాజంలో వీళ్ళది ప్రబలమైన సామాజిక శక్తి. మంగలి వాళ్ళు వాస్తవానికి సామాజిక వైద్యులు. మానవ శరీర నిర్మాణ శాస్త్రము గురించి, మనుషుల దేహాలని శుభ్రంగా ఆరోగ్యంగా ఉంచడం గురించి వీరికి మంచి అవగాహన ఉంది. మంగళ వాళ్ళకున్న పరిజ్ఞానాన్ని బట్టి చూస్తే మానవ సమాజం అనాగరికత నుంచి నాగరికత వైపు పరివర్తన చెందుతున్న కాలము నుంచే వీళ్ళు తమను తాము సామాజిక వైద్యులుగా పరిగణించుకున్నారు. శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవడం, వెంట్రుకలను తీసేసుకోవడం ప్రాముఖ్యత అందరికీ తెలిసినప్పుడే వీరికి మానవ శరీరం గురించిన పరిపూర్ణ అవగాహన ఉంది. సామాజికంగా ఎవరి ఆరోగ్యాన్నైతే సంరక్షిస్తూ వచ్చారో ఆ వర్గాల వారే తమని అగౌరవంగా చూస్తున్నారని, తమ ఆరోగ్య శాస్త్ర పరిజ్ఞానానికి విలువ ఇవ్వడం లేదని మంగళ కులములోని పెద్దలు వాపోతుంటారు. క్షవరం, అవాంఛిత రోమాల తొలగింపు ప్రాధాన్యత గురించి మా వృత్తిని మేము అభిమానించకపోతే దీనిని ఇంత అభివృద్ధి పరచగలిగే వాళ్ళమే కాదు, మేము లేకపోతే ఎంత డబ్బున్న వాళ్ళైనా సరే అనేక రోగాల బారిన పడి ఉండేవారు అంటారు మంగలి వాళ్ళు. ముఖ్యంగా శుభ్రంగా ఉండని, వెంట్రుకలు తీసేయని చంకలు తదితర శరీర భాగాలు రోగాలకు నిలయాలవుతాయంట. శరీరాన్ని రోగాల పాలు కాకుండా తీసుకునే జాగ్రత్తల్లో వెంట్రుకలను తొలగించుకోవడం మొట్టమొదటిది. మంగలి వాళ్ళు వెంట్రుకలు గొరగడం, గడ్డం గీయడం, గోర్లు తీయడం, వాటిని నున్నగా ఉంచడం వంటి పనులను కొన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు. మనుషుల్ని జంతువుల నుంచి వేరు చేస్తున్నది ఈ పద్ధతే. మంగళ వాళ్ళ పనిని ఎంత కనిష్ట దృష్టితో చూసినా వాళ్ళ ప్రావీణ్యం, తాత్వికతలు, ప్రాథమిక ఆరోగ్యం, సంక్షేమం రీత్యా సామాజిక ప్రగతికి ఎంతగానో దోహదం చేశాయని స్పష్టమవుతుంది. వాస్తవానికి మంగలి అంటే మంగళప్రదమని, సానుకూలమని అర్థం. చరిత్రలో మంగళ వాళ్ళని హీనంగా చూడడం కనిపిస్తుంది. అందుకే వాళ్ళు ఎంతో కొంత సామాజిక స్థాయిని పొందేందుకు తమని తాము నియోబ్రాహ్మణులుగా పిలుచుకున్నారు. ఆ తర్వాత అది నాయీ బ్రాహ్మణులుగా రూపాంతరం చెందింది. అయితే దానివల్ల సమాజంలో వారి స్థాయి ఇప్పటికీ పెద్దగా మారలేదు. ఇప్పటికీ ఈ కులస్తులకు పెద్దగా ఆస్తిపాస్తులు లేవు. మన తెలుగుదేశంలోనే కాదు, భారతదేశంలో మంగళ కులస్తులు ఆర్థిక దారిద్ర్యంలోనే ఉన్నారు. వాళ్ళు ఒక్క అంటరానితనాన్ని తప్ప ఇతరత్ర షెడ్యూల్ కులాల వాళ్ళు ఎదుర్కొనే సమస్యలన్నింటినీ ఎదుర్కొంటున్నారు. తమ పై కులాల వారితో వీరు కలిసి కూర్చోలేరు. వీళ్ళు వండిన ఆహారాన్ని పై కులాల వారు తీసుకోరు. కానీ వాళ్ళు వండిన ఆహారాన్ని మాత్రం వీరు అడుక్కుని తెచ్చుకుంటారు. మంగళ కులస్తుల సృజనాత్మకతను, వాళ్ళు వాడే పనిముట్లను, మానవ నాగరికత సంస్కృతులను ముందుకు తీసుకెళ్లిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. భారతదేశం నాగరికతను సంతరించుకుంటున్న దశలో వెంట్రుకల పెరుగుదల మానవుని శక్తిని వృధా చేస్తుందన్న విషయాన్ని ఒక వర్గం కనుగొన్నది. ఆరోగ్యానికి వెంట్రుకలు పెద్ద అవరోధం. పెరిగే వెంట్రుకలకు తరిగే మానవ శక్తికి మధ్యనున్న సంబంధాన్ని కనుగొన్నది మంగళ కులమే. అయితే స్త్రీ పురుషుల శరీరాలను ఎందుకు వేరుగా